హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ వంటిల్లు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి అరిసెలు. పర్ఫెక్ట్గా చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. అలాగే కొత్తగా చేసేవారి కోసం కొన్ని టిప్స్ కూడా తెలుసుకుందాం. అరిసెలు కూడా చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను 1 kg బియ్యం తీసుకున్నానండి. 10 నుండి 12 గంటలు నానబెట్టాను. ఈ బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం. ఈ బియ్యాన్ని స్ట్రెయినర్తో వడగట్టండి. ఒక 15 నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ తర్వాత మీరు పిండి గిన్నెలో గ్రైండ్ చేసుకోవచ్చు లేదా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నానండి. చూడండి, నేను బియ్యం మొత్తం మిక్సీలో గ్రైండ్ చేసి జల్లెడ పట్టి ఇలా మెత్తని పొడిలా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మనం కేజీ బియ్యానికి 700 గ్రాముల బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు పాకానికి ఒక మందపాటి పాత్రను తీసుకోవాలి. అందులో ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఒక 20 ml వాటర్ని పోసి పాకాన్ని ప్రిపేర్ చేయాలి. బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు లో ఫ్లేమ్లో మరిగించండి. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పిండి గట్టిపడే టైంలో కూడా వేసుకోవచ్చండి ఈ నువ్వులు నెయ్యి కానీ. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా ముద్ద కట్టాలి. మనం ఏ షేప్లో చేస్తే ఆ షేప్లో వచ్చేలా ముద్ద రావాలి. అప్పుడే పాకం వచ్చినట్లు. మరీ ముదురు పాకాన్ని కూడా ప్రిపేర్ చేయొద్దు, అరిసెలు గట్టిగా వస్తాయి. సో పాకం ఈ విధంగా వచ్చేలా చూడండి. ఇందులో తడి బియ్యం పిండి వేస్తూ మరోవైపు కలుపుతూ ఉండాలి. పిండి ముద్దలు కట్టకుండా బాగా కలపండి. ఇలా దగ్గర పడాలి. పిండి ఈ విధంగా తయారయ్యాక గ్యాస్ ఆఫ్ చేయండి. ఇది చల్లారాక మరి కాస్త గట్టి పడుతుంది. పిండిని అరిసెల్లా చేసుకుందాం. ఒక కవర్పై కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా సమానంగా ప్రెస్ చేస్తూ అరిసెలు చేయాలి. అరిసెలు వేడివేడి ఆయిల్లోకి వేసి మీడియం ఫ్లేమ్లో 2 వైపులా బాగా ఫ్రై చేయండి. ఎక్కువ మంటపై ఫ్రై చేస్తే అరిసెలు తొందరగా మాడిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యి అరిసెలు గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసి ఇలా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ బయటకి వచ్చేస్తుంది.
అరిసెలు ఆయిల్ని బాగా పీల్చేస్తాయి. అరిసెలు ఫ్రై చేశాక ఇలా ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ విధంగానే పిండి మొత్తం అరిసెల్లా చేసి ఫ్రై చేస్తే అచ్చం స్వీట్ షాప్లో లాగా వస్తాయి. మీరు కూడా ఈ టిప్స్ పాటిస్తూ చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ వంటిల్లు. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇంచ్ అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. తీసుకొని ఇలా జల్లెడ పట్టాలి. ఈ బియ్యం పిండి వచ్చేసి 1/2 కిలో ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్లోకి 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి మిక్స్ని ఇందులోకి వేసుకోవాలి. అలాగే 2 గంటలు నానబెట్టి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, పెసరపప్పు ఇందులోకి వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, ఉప్పు రుచికి తగినంత, 2 టేబుల్ స్పూన్ల వేడి చేసిన ఆయిల్కి బదులుగా మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదండి, మనం జల్లెడ పట్టి పెట్టుకున్న బియ్యం పిండిని ఇందులోకి వేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ కారం ఉప్పు అంతా కూడా ఈ పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేశాక మూత పెట్టేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ తడపాలండి. ఈ పిండి వచ్చేసి చాలా సాఫ్ట్గా తడుపుకోవాలండి. అలాగైతే చెక్కలు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా తీసుకొని ఇలా బౌల్స్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఆ కవర్ పైన లైట్గా ఆయిల్ అప్లై చేసి రౌండ్గా చేసి పెట్టుకున్న ఒకటి పిండి ముద్దని దానిపైన పెట్టుకొని ఇలా ఒక ప్లేట్తో ప్రెస్ చేయాలండి. అలా అయితే సర్కిల్ లాగా వస్తుందన్నమాట. చూడండి, మిగతా పిండి కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి చెక్కలని వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చెక్కలు ఒక పక్క ఫ్రై అయ్యాక ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మంచి కలర్లోకి వచ్చాయి కదండి, ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ చెక్కలు రెడీ అండి. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ వంటిల్లు. ఇవాళ రెసిపీ వచ్చేసి వడ అండి. మంచి టేస్టీగా క్రిస్పీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక 7-8 గంటలు నానబెట్టుకోవాలి. మినపప్పు ఇలా 8 గంటలు నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
వడపిండి వచ్చేసి ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి. అలా అయితే వడలు అనేటివి చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 మీడియం సైజ్ ఆనియన్, ఉప్పు రుచికి తగినంత, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక చేయికి కొద్దిగా వాటర్ అద్దుకొని కొద్దిగా వడపిండి తీసుకొని మధ్యలో హోల్ చేసి ఆయిల్లోకి వేయాలి. ఈ వడలు వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మిగతా వడలన్నీ కూడా ఇలాగే వేయాలండి. ఒకవైపు మంచి కలర్లోకి ఫ్రై అయ్యాక ఇంకో వైపు కూడా టర్న్ చేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మంచి కలర్లోకి వచ్చాయి కదండి, ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ వడలు రెడీ అయ్యాయండి. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ వంటిల్లు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ అండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు 10 నుండి 12 వరకు మిర్చి తీసుకోండి. ఈ మిర్చిని మధ్యలో చీల్చి ఇందులో ఉన్న గింజలన్నీ తీసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి స్టఫ్ ప్రిపేర్ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జు తీసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఈ పేస్ట్ని కొంచెం మిర్చిలో స్టఫ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 100 గ్రాముల శనగపిండి తీసుకోవాలి. కావాలనుకుంటే ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు రుచికి తగినంత, వామ 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ దోసపిండి లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడి ఆయిల్లోకి మిర్చిని ఈ పిండిలో డిప్ చేసి ఆయిల్లోకి వేయాలి. మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కాస్త వేగాక హై ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చి బజ్జీలు మంచి కలర్లోకి వచ్చాయి కదండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ వేడి మిర్చి బజ్జీ రెడీ. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.